హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను ఒక కొత్త ప్రక్రియతో మీ ముందుకొచ్చాను. అదేంటంటే ఆటోఫేజీ. ఇదేంటి? ఆటో అంటున్నాడు, ఫేజీ అంటున్నాడు అని. నిజమేనండి. ఈ ఆటోఫేజీ అనేటువంటి ప్రక్రియ మన యొక్క శరీరం ఏదైతే ఉందో, ఆ శరీరంలో పేరుకున్నటువంటి విష పదార్థాలు ఉంటాయి గదా! టాక్సిన్స్ అంటారు. వాటన్నిటిని కూడా బయటికి పంపేటువంటి ఒక కార్యక్రమం. అది మనం చేసేటువంటి పని మూలంగా మన బాడీయే లోపల తనను తాను శుభ్రం జేసుకుంటుంది. ఉదాహరణకి వాషింగ్ మిషన్‌ని మనం బట్టలవేమి వేయకుండా ఓన్లీ వాటర్‌తో ఏం జేస్తాం? క్లీన్ జేస్తాం. అట్లాగే మనం మన శరీరానికి సుమారుగా 36 గంటల పాటు ఎలాంటి ఆహారాన్ని ఇవ్వకుండా కేవలం ద్రవ పదార్థాలు మాత్రమే ఇస్తూ, ద్రవ పదార్థాలంటే మళ్ళీ ఆ పళ్ళ రసాలు, ఈ పళ్ళ రసాలు ఇట్లాంటివేమీ తాగకూడదండి. కేవలం నిమ్మకాయ, కొంచెం ఉప్పు, నిమ్మకాయ రసం. ఇవి కలగలిసినటువంటి ఆ యొక్క లిక్విడ్‌ని మాత్రమే మనం తీసుకోవాల్సుంటుంది. ఆ తరువాత మీరు కావాలంటే గ్రీన్ టీ కూడా తాగొచ్చు. బ్లాక్ టీ గూడా తాగొచ్చు. కానీ ఎక్కువ సార్లు తీసుకోకపోవడమే చాలా మంచిది. కానీ ఈ ప్రక్రియలో సుమారుగా మీరు రోజులో దాదాపుగా 3-4 లీటర్ల నీళ్లు తీసుకోవడం చాలా ఉత్తమం. ఎందుకంటే వాటర్ ఎక్కువగా మనం తీసుకున్నట్లయితే అది మన శరీరం లోపల ఉన్నటువంటి మొత్తం శరీర భాగాల్లో ఉన్నటువంటి ఆ టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని గూడా క్లియర్ చేసుకుంటూ వస్తుందండి. ఎందుకంటే మన బాడీలో డెడ్ సెల్స్ అని ఉంటాయి. అంటే మనం ఫేస్ మీద ఉంటాయి. తర్వాత బాడీ లోపల ఉంటాయి. కాబట్టి ఇవన్నీ లోపల పేరుకొని ఉంటాయి. ఆ పేరుకొని ఉన్నటువంటి ఆ వ్యర్థాలని, ఆ విషతుల్యమైనటువంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తొలగించుకుంటూ ఉంటుంది. కాబట్టి అప్పుడేమవుతుందంటే, ఎప్పుడైతే మన బాడీలో ఉన్నటువంటి ఆ టాక్సిన్స్ అన్నీ గూడా తొలగిపోతాయో, మనకి కొత్త తేజస్సు అనేటువంటిది వస్తుంది. మన ఫేస్‌లో వస్తుంది, మన శరీరంలో వస్తుంది. మనం చాలా యాక్టివ్‌గా ఉంటాం. చాలా ఉత్సాహంగా ఉంటాం. ఓకేనా? అది చేయాలంటే ఖచ్చితంగా ముందు మనం చేయాల్సిన పనేంటంటే, ఒక 36 గంటల పాటు మనం ఉపవాసం అనేటువంటి దాన్ని చేయాల్సుంటుంది. 36 గంటలు ఉపవాసమా? చేయగలమా? బహుశా చేయలేకపోవచ్చేమో. కానీ దాన్ని మనం ఒక అలవాటుగా మార్చుకోవాలి. ఇది నేను కొత్తగా చెప్పేటువంటిదేం కాదండి. మనకు పూర్వకాలం నుంచి కూడా మనకొస్తున్నటువంటిదే. అదేంటంటే మన పెద్దవాళ్ళు ఏకాదశికి ఉపవాసం ఉండటం అని చెప్పి అంటూ ఉంటారు కదా! అలా మొదలైనటువంటి ప్రక్రియే. కాకపోతే ఏదో కొత్త సీసాలో పాత సారా అన్నట్లుగా నేను అదే చెప్తున్నాను. కాకపోతే ఏంటంటే ఈ ప్రక్రియ వల్ల చాలా ఉపయోగాలుంటాయి. నేను ఈరోజు దాన్ని అవలంబించడానికి నేను పూనుకోవడం జరిగింది. సరే, దీనిలో ఏంటంటే మరి ఏంటి దీనివల్ల ఉపయోగం? కేవలం మన శరీరాన్ని శుభ్రపరచడం వల్ల ఏంటి మనకు కలిగే ఉపయోగం అని చెప్పి మీకు అనిపించవచ్చు. దీనివల్ల భవిష్యత్తులో క్రానిక్ డిజార్డర్స్ అని చెప్పి అంటారు గదా! అంటే క్యాన్సర్ గాని, పార్కిన్సన్ గాని, తర్వాత మధుమేహం అంటే షుగర్ గాని, ఇట్లాంటివి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అసలు రాకుండా ఉండేటువంటి ప్రయత్నమే మన బాడీ తనను తాను క్లీన్ చేసుకోవడం చేత ఇవన్నీ కూడా చేస్తుంది. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని, ఎందుకంటే ఒక వయసొచ్చిన తర్వాత మనం ఆహారాన్ని చాలా మితంగా తినాలి. ఒక వయసు దాకా అమితంగా తిన్నా పర్వాలేదు. కానీ ఒక వయసొచ్చిన తర్వాత మితంగా తినాలి. ఆ మితంగా తినేటువంటి దానిలో భాగంగానే ఇలాంటి ఉపవాసాలనేటువంటి వాటిని మన పెద్దవాళ్ళు నిర్ణయించడం జరిగింది. కాబట్టి అలా నిర్ణయించినటువంటి ఆ ఉపవాసాన్ని నేను ఈరోజు 36 గంటల పాటు ఒక దీక్షలాగా దాన్ని తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. దీనిలో భాగంగా కేవలం నీటిని మాత్రమే తీసుకోవాలని చెప్పి నేను సంకల్పించుకున్నాను. అయితే ఇక్కడ మీకు చిన్న సందేహం రావచ్చు. 36 గంటల పాటు ఏమీ తీసుకోకుండా ఉండడం సాధ్యమేనా? ఇది ఒక్కసారే సాధ్యపడుతుందంటే ఖచ్చితంగా సాధ్యపడకపోవచ్చు. కానీ ఆత్మ సంకల్పం అనేటువంటిది ఏదైతే ఉందో దాని ద్వారా అది సాధించబడుతుంది ఖచ్చితంగా. అయితే ముందుగా నేను ఉన్న నిజం చెప్తున్నాను. అదేంటంటే నేను సుమారుగా 20 రోజుల నుంచి కూడా మధ్యాహ్నం భోజనం అనేటువంటి దాన్ని చేయట్లేదు. ఆ విధంగా నా యొక్క శరీరాన్ని ఈ యొక్క ఉపవాసానికి అనుగుణంగా మలుచుకున్నాను. అంటే నేను అసలు ఈ కార్యక్రమం చేద్దామని చెప్పి నేను అనుకున్నటువంటి విషయమేం కాదిది. అసలు నేను అనుకోలేదిది. కాకపోతే ఏంటంటే
శరీరాన్ని తగ్గించుకోవాలి, బరువు తగ్గాలనేటువంటి ఉద్దేశంతో మధ్యాహ్నం పూట భోజనం అనేటువంటి దాన్ని మానేయటం జరిగింది. ఆ మానేసినటువంటి ఆ విధానం నాకు ఈ రోజున ఈ 36 గంటల ఉపవాసానికి అది నాంది పలికిందని చెప్పి నేను అనుకుంటున్నాను. కాబట్టి ఆహ్, ఈ ప్రక్రియ చాలా సఫలీకృతం అవుతుందని చెప్పి ఆశిద్దాం. కాబట్టి మీరు కూడా తగినంత అంటే అమితంగా ఆహారం తీసుకోకుండా, మితంగా ఆహారం తీసుకుంటూ, ఇలాంటి వాటన్నిటిని కూడా మనం అవలంబించగలిగినట్లయితే ఖచ్చితంగా మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం. మన ముఖంలో గూడా తేజస్సు అనేటువంటిదొస్తుంది. మన శరీరంలో కూడా కొత్త ఉత్సాహం అనేటువంటిది తొణికిసలాడుతుంది. కాబట్టి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. ఓకేనా? మన ఆరోగ్యాన్ని మన శరీరమే తనను తాను బాగు జేసుకుంటుంది. అలా బాగు జేసుకోవడానికి గాను మనం కూడా ఎంతో కొంత తోడ్పాటునందించాలి. అలాంటి తోడ్పాటులో భాగంగానే ఈ 36 గంటల ఉపవాసం అనేటువంటి దానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మరి నేను ఈ యొక్క ఉపవాసంలో సఫలీకృతుడిని కావాలని చెప్పి మీరందరూ కూడా కోరుకోండి. ఖచ్చితంగా మరలా నేను అంటే దాదాపుగా ఈరోజు 8 గంటలకు నేను ప్రారంభిస్తున్నాను దీన్ని. అంటే రాత్రి పూట ఇప్పుడు సమయం 8 దాటిందండి. 8 గంటల లోపే మీరు తినాల్సినవన్నీ తినేసేయండి. అది కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు. ఇబ్బందేం లేదు. కానీ నేను మాత్రం 2 యాపిల్స్ మాత్రమే తినటం జరిగింది. కాబట్టి ఆ 2 యాపిల్స్‌తో నా ఉపవాస దీక్షకి అక్కడ బ్రేక్ చేసేసి క్షమించాలి. ఆహ్, తిని ఆ తరువాత నేను దీన్ని మొదలుపెట్టడం జరిగింది. అంటే ఈరోజు 8 గంటలు, రేపు ఉదయానికి 12 గంటలు, రేపు సాయంత్రం 8 గంటలకి 24 గంటలు, ఎల్లుండి ఉదయం అనగా ఆదివారం ఉదయం 8 గంటలకి నా ఉపవాస దీక్ష అనేటువంటిది పూర్తవుతుంది. నేను పూర్తి ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా అర్థం చేసుకుంటారని చెప్పి అనుకుంటున్నాను. ఓకేనా? ఇదే ప్రక్రియని ఒక చిన్న విషయం ఆహ్, గర్భిణీ స్త్రీలు గాని, మధుమేహం ఉన్నటువంటి వాళ్ళు గాని వీళ్ళందరూ కూడా ఒక వీలైతే దానికి దూరంగా ఉండటం మంచిది. మధుమేహం ఉన్నటువంటి వాళ్ళు డాక్టర్‌ని సంప్రదించి, ఆ తరువాత ఈ ఉపవాస దీక్షకు పూనుకుంటే చాలా మేలు జరుగుతుంది. కాబట్టి తొందరపడి ఎలాంటి సాహసాలు చేయకుండా డాక్టర్ సలహాతోనే ఈ గర్భిణీ స్త్రీలైతే వద్దండి అసలు చేయొద్దు అట్లాగా. కానీ మధుమేహం ఉన్నటువంటి వాళ్ళు గాని, పిల్లలు గాని వీళ్ళందరూ కూడా ఒకసారి సలహా తీసుకొని మీరు చేయగలరో లేదో దానివల్ల ఇబ్బందేమైనా ఎదురవుతుందని చూసుకొని చేయండి. కానీ మధుమేహం ఉన్నటువంటి వాళ్ళు కూడా అంటే షుగర్ ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఇది పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదు. ఎందుకంటే షుగర్ లెవెల్స్ అనేటువంటివి సాధారణ స్థితికొచ్చేస్తాయి. ఈ ఉపవాసం చేయడం వలన. సరే ఏది ఏమైనా ఆహ్, మనందరికీ కూడా ఆరోగ్యం అనేటువంటిది కలగాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో ఆరోగ్యంగా ఉండాలని చెప్పి నేను అభిలషిస్తున్నాను. ధన్యవాదాలు.